నరమాంస భక్షకులు అనేవాళ్ళు, మీరు అడవులు అంటున్నారు, మొన్నటిదాకా అఘోర అనేవాడు ఒకడు తిరిగాడు. సో అడవుల్లో లేరండి, మన మధ్యలో కూడా వచ్చేసారు, మతం రంగు పుల్లుకుంటున్నారు. రైట్. సో కాబట్టి అంటే యాక్చువల్లీ ఆయన అడిగింది ట్రైబల్ పీపుల్ కొంతమంది. అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఇప్పటికే ఉన్నారు కదా, నికోబార్ ఐలాండ్ లో ఉన్నారు కొంతమంది ఉన్నారు. మొన్న ఎవరో ఒక ఆయన చంపేశారు, ఎవరో పాల్ ఏదో సంథింగ్ పేరు, మావడే. మీకు తెలుసా ఆయన? అంటే మా సర్కిలే. ఓకే, ఆయన వెళ్తే చంపేశారు కదా. సో అది వాళ్ళ గురించి అడుగుతున్నాడు ఆయన, వాళ్ళు ఎలా వచ్చారని. అనాగరికులైన వాళ్ళు ఎలా. సో దేవుడు వాళ్ళను మనుషులను చేశాడు, కానీ మిగిలిన అంటే వాళ్ళ సంస్కృతిలో ఉన్న మనుషులే వాళ్ళకు మనుషులుగా కనిపిస్తారు. మిగిలిన బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్లకు మనుషులుగా కనిపించరు బహుశా. కాబట్టి వాళ్ళలో అంటే నరమాంస భక్షకులే నరమాంస భక్షకులను తినరు. మళ్ళీ చెప్పనా, నరమాంస భక్షకులు వాళ్ళ సమాజంలో ఉన్న నరులను కోసుకొని తినరు, బయట వాళ్ళనే తింటారు. అంటే బయట వాళ్ళు వాళ్ళకి జంతువులుగాను ఇంకా దేనిగానో కనిపిస్తారు. వాళ్ళ పరిణతి అది. సో వాళ్ళు మానసికంగా ఎదగాల్సింది ఉంది, సామాజికంగా వాళ్ళను కట్టాల్సిన పని మనది. కట్టి వాళ్ళు మనం వాళ్ళని మనలో విలీనం చేసుకుంటే వాళ్ళు మారతారు. అది సో దట్స్ ఏ సోషియలాజికల్ ఇష్యూ.